హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుందండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ మా మినీ గార్డెన్ లో ఏమేమి పూల మొక్కలు ఉన్నాయి, ఏమేమి కూరగాయ మొక్కలు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంచిగా అన్ని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అయితే ఉన్నాయి. వీడియోని ఫాలో అయితే మాత్రం ఈ చిన్న గార్డెన్ లో నిజంగా ఎట్లా ఇన్ని రకాల చెట్లు పెట్టవచ్చు ఏంటి అనేది అయితే మా గార్డెన్ చూసి నేర్చుకోవచ్చు. ఉన్నది కొంచెమే ప్లేస్, బట్ అందులో మాత్రం అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. మాక్సిమం పూల మొక్కలే ఉంటాయి. ఒక్కటి దొండకాయ చెట్టు అయితే ఉంటది. వంకాయ చెట్లు కూడా విత్తనాలు వేసినా గానీ అవి కొంతవరకు మొలకలు వచ్చి అయితే ఎండిపోయినాయి. ఇంకా కూరగాయ చెట్లు అంటే అప్పుడప్పుడు పుంటి కూర మొక్కలు నాటుతాం. దొండకాయ చెట్టు అయితే రెగ్యులర్ గా ఉంటది. ఒక 3 months అట్లా లేదు, ఇప్పుడు మళ్ళీ అయితే పెంచినాం. చాలా బాగా వస్తున్నాయి దొండకాయలు అయితే. చామంతి మొక్కలు కూడా 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటైతే కలర్ పూస్తుంది, ఇంకోటి ఎల్లో చిట్టి చామంతి, వైట్ చిట్టి చామంతి కూడా ఉందన్నమాట. అది బాగుంది. ఇవైతే లాస్ట్ టైం మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిపెట్టిన కనకమరాల మొక్కలు, కానీ వాటికి ఎండ అనేది తగలకపోవడం వల్ల అట్లా అయిపోయినాయి. పుదీనా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఊకే వెజిటేబుల్ బిర్యానీ చేసేటప్పుడు అడగాల్సి వస్తుందని చెప్పి ఒక రోజు అందులో కొంచెం వేరుంటే పెట్టిన. సో ఇదైతే బాగా వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ చెట్ల మీదనైతే అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. మా అమ్మ వాళ్ళ ఇంటికని అయితే చాలా ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తా. అయినా నా వీడియోస్ లో మా చెట్లు, మా అమ్మ వాళ్ళ గార్డెనింగ్ కూడా చూసి ఉంటే ప్లేస్ గురించి అర్థమవుతుంది మీకు. సో అక్కడ మాత్రం ఉన్నప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా చెట్ల మీద. ఆఫ్టర్ పెళ్లి తర్వాత అయితే చెట్ల మీద కొంచెం ఇంట్రెస్ట్, పూల మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో కంపల్సరీ పూల మొక్కలు పెట్టాలని చెప్పేసి ఇట్లా మాక్సిమం మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ మా వదినే నాటింది, మాడపడుచు. తర్వాత ఇప్పుడైతే కొన్ని మొక్కలు ఈ పుదీనా ఇవైతే నేను నాటినా, కానీ ఉన్న చెట్లను మాత్రం బాగా చూసుకుంటా. ఈ పుదీనా కూడా నేనే నాటినా, ఎందుకంటే బిర్యానీ చేసినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే పుదీనా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటదని అయితే పెట్టినా. ఈ రోజ్ మొక్కలు అయితే మా అక్క నాటింది. ఇదైతే ముత్యాల పువ్వు అంటారు, నార్మల్ గా అదే వచ్చింది. దాన్ని ఇంకా పీకేయడం ఎందుకని చెప్పి పీకేయలే. ద్రవణం అయితే మా ఇంట్లో ఇట్లా ఉంటది, దానికి కూడా కొంచెం కాయలు పువ్వు వచ్చింది. సో ఉండని అని చెప్పేసి అయితే అలా ఉండనిచ్చేసినాము. ఇంకా దొండకాయ చెట్టు అయితే రెగ్యులర్ గా కాస్తనే ఉంటది. రోజు ఒక 5-6 కాయలన్నా కాస్తుంది, కానీ 1 week లో 1 time అట్లా తెంపుతాము. ఒక 1/2 kg 1/2 kg అట్లా వస్తున్నాయి. దొండకాయ చెట్టు లేకపోతే అయితే అప్పుడు నిజంగా పిచ్చి లేచింది. నేనే ఎక్కువ తింటా దొండకాయ మా ఇంట్లో, ఎందుకంటే ఈ మధ్యన మా బాబాయ్ రెగ్యులర్ గా మార్కెట్ కి వెళ్తుంది కాబట్టి ఆ బీరకాయ, బెండకాయ, టమాటో, పచ్చిమిర్చి ఆయనకు వచ్చి మాత్రమే తెస్తారు. దొండకాయ మాత్రం ఎప్పుడు తేవకపోతుండే. ఒక 2-3 months అయితే మొత్తం తేలే, అసలు దొండకాయ లేదు మార్కెట్ లో అన్నాడు. ఇంకా అప్పటి నుంచి చెట్టును అయితే కొంచెం పెంచినాము. ఇప్పుడైతే చాలా పొడుగైంది, కాస్తుంది అనమాట. ఇప్పుడు 1 week ఒకసారి అయితే 2 weeks ఒకసారి అయితే కంపల్సరీ దొండకాయ ఫ్రై, కర్రీ చేసుకుంటున్నాము. సో మా గార్డెన్ లో అయితే ఇలా ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి. ఆ ఉన్న చిన్న ప్లేస్ లో మనం ఎట్లా సెట్ చేసుకుంటే అట్లుంటాయి. మా గార్డెనింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు నా వీడియోలు చూసి అసలు ఏంటి మాకు యూజ్ అది ఇది అనుకుంటే మాత్రం ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా చిన్న విషయాలకి ఎలా ఆనందపడాలి, ఎట్లుండాలి అనేది మాత్రమే నా వీడియోస్ లో వస్తుంటది అనమాట. పెద్ద మనది నాదైతే ఉన్న లైఫ్ ఏం కాదు, కాబట్టి ఉన్నంతలో నేను చూపిస్తూ నాకు తోచింది అయితే నేను చేస్తున్నాను. అది మీకు నచ్చి మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం అవ్వండి. సో ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నిజంగా థ్యాంక్స్. ఇంతవరకు ఎంతో కొంత 1000-2000 వ్యూస్ వస్తున్నాయంటే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఛానల్ పెట్టి 8 months అవుతుంది. చూడాలి ముందుకు వెళ్తానో లేదు. అందరి సపోర్ట్ నా మీద ఉంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతా అనే నమ్మకం అయితే నాకుంది. సో ఇక్కడ నుంచి మన వీడియోలు రెగ్యులర్ గా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.